విషయం. సత్యం గారు, సో ఇటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కొత్త రాగం అందుకున్నారు, కొత్త పల్లవి వినిపిస్తున్నారు, మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాము అని చెప్తున్నారు వాళ్ళు. ఇటువైపు ఏమో బీఆర్ఎస్ మరి పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు అవ్వలేదు కదా, మా పార్టీలో ఉన్నట్టు ఎలా అని చెప్పేసి బీఆర్ఎస్ అడుగుతున్నారు. కాంగ్రెస్ ఏమో స్పీకర్ నిర్ణయం కోసం వెయిట్ చేయాల్సిందే అని చెప్తున్నారు. సో ఏం జరగబోతుందంటారు? ఈ డిఫెక్షన్ లా ప్రకారం అసలు ఎలాంటి టర్న్ తీసుకోబోతోంది ఇది? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మోరల్ డిఫీట్, రాజ్యాంగాన్నే డిఫీట్ చేస్తారు అన్ని రాజకీయ పార్టీలు కొద్ది గొప్ప తేడాతోటి. తర్వాత రెండోది, మారినటువంటి వాళ్ళు స్పీకర్ సొంత పార్టీలు అయితేనే ఎక్స్టెండ్ అవుతా ఉంది. అది 5 ఏళ్ళు పూర్తయ్యే వరకు, 4 ఏళ్ళు పూర్తయ్యే వరకు అది ఎక్స్టెండ్ అవుతుంది, రద్దు కాకుండా. స్పీకర్ ఏ పార్టీకి చెందిన వాడైతే అపోజిషన్ పార్టీ వాడు అనుకోండి, ఇటువంటివన్నీ నడుస్తూ ఉన్నాయి. అపోజిషన్ పార్టీ వాడు సొంత పార్టీలకు వస్తే ఏమన్నారు, సొంత పార్టీ వాడు బయటకు పోతే అమ్మటే అసెంబ్లీ శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుంది. ఇది అమలు జరుపుతా ఉన్నారు స్పీకర్లు. ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా సంఘటనలు జరిగినాయి. ఈ విధంగా ఒకవైపు నడుస్తుంది. మరొక వైపు 2/3 అనేటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని అట్లా మారితే తప్పు లేదు, రాజ్యాంగం అదొక ఎక్సెప్షన్ ఇచ్చింది. కానీ దాన్ని ఆసరా చేసుకొని 2/3 మాట్లాడితే రైట్ అంటే, సపోజ్ ఒక 30 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, 20 మంది మారుతారు. 20 మందికి రేపు మీకు తలా 50 కోట్లు ఇస్తాం, మేము 1000 కోట్లు ఖర్చు పెడతాం, మరొక 1000 కోట్లు నగదిస్తాం, మీరు 20 మంది రారని మారితే కరెక్టా? అసలు పార్టీ మారటం అనేది మోరల్ డిఫీట్. అది 20 మంది మారినా, ఒక్కడు మారినా, తను ఏ పార్టీకి అయితే ఎన్నికైతాడో ఆ పార్టీకి 5 ఏళ్లు కట్టుబడి ఉండాలి, 2 ఏళ్లు కాదు, 3 ఏళ్లు కాదు. ప్రజలు ఎన్నుకున్నది ఏమిటికి? 5 ఏళ్ల మ్యాండేట్. కన్సర్న్డ్ పార్టీ ఏం మ్యాండేట్ ఇస్తుంది? 2 ఏళ్ల మ్యాండేట్ ఇస్తుందా, 5 ఏళ్ల మ్యాండేట్ ఇస్తుందా? 5 ఏళ్ళు వాళ్ళకు కావాల్సినటువంటి ప్రణాళిక అమలు జరిపితే ఆ ప్రణాళిక ప్రకారం ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు 5 ఏళ్లకు. కానీ 3 ఏళ్లకి నేను సత్యవంతుని రాజీనామా చేసి మళ్ళీ ఇంకో పార్టీ తరఫున గెలిస్తే అది రైట్ కాదు. అందుకని రాజీనామా చేసి గెలిచిన రైట్ కాదు. 20 మంది మారిరు, 2/3 మోరల్ గా ఇవన్నీ డిఫేన్ అండి. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మోరల్ డిఫీట్, వాళ్ళకు మోరల్ డిఫీట్ చెందినట్టే. ఇక టెక్నికల్ అంశాలకు వస్తే, ఇవాళ నేను మొదటి నుంచి ఆ రోజు నుంచి అనేక డిబేట్లు చెప్తా ఉన్నాను. నాకు ఒక అనుమానం ఉంది. ఏమిటంటే, బయట ఇప్పుడు రేవంత్ రెడ్డికి కండవాలు కప్పించుకోరు, ఇంకో నెల 15 రోజులు అయినాక మన ఇంకో పార్టీ అధ్యక్షుడితో కండవాలు కప్పించుకుంటారు. ఏ పార్టీలకు మారినట్టు? సపోజ్ ఇప్పుడేమో ఇక్కడ వరకు ఆగిపోయింది, రేపు ఇది ఇంకా తెలివితేటలు ఎక్కువైనాక మరో ఒక నెల 2 నెలల తర్వాత ఇంకో పార్టీ అధ్యక్షుడితో మేము మీ పార్టీకి వస్తున్నాం అని కప్పించుకుంటారు. ఏ పార్టీలు ఉన్నట్టు? కాబట్టి ఇవాళ నేననేది ఏమిటంటే, స్పీకర్కు ఇవన్నీ పడతాయా? బయట జరిగేటువంటి సంఘటనలన్నీ స్పీకర్కు పడతాయా? స్పీకరు అసెంబ్లీకి పరిమితం, అసెంబ్లీలో జరిగే విషయాలకు పరిమితం. అది అసెంబ్లీ అనేది స్టాట్యుటరీ బాడీ. ఇవన్నీ బయట జరిగేటువంటి అన్ని స్టాట్యుటరీ అంశాలు కావు. కాబట్టి దాని కింద ఎస్కేప్ అవుతారేమో అని చెప్పేసి నేను మొదటి నుంచి డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏదైనా ఒక అసెంబ్లీలో ఓటింగ్ వస్తే దానికి చీఫ్ విప్ ఏమైనా విప్ జారీ చేసిండా? బీఆర్ఎస్ విప్ జారీ చేస్తే దానికి భిన్నంగా వీళ్ళు ఏదైనా పార్టీకి ఓటేశారా? అది జరిగింది అసెంబ్లీలో. అది జరగకపోతే బయట జరిగేటువంటి సంఘటనలకు ఈ స్పీకర్కు సంబంధం ఉంటుందా? బయట అనేక సంఘటనలు జరుగుతాయి, వాటన్నిటి కన్సిడర్ చేసి స్పీకర్ రద్దు చేస్తాడా? కాబట్టి ఇటువంటి ఎగ్జామ్షన్స్ కింద వాళ్ళు ఎస్కేప్ అవుతారేమో అని చెప్పేసి నేను మొదటి నుంచి ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీ సభ్యుడిగా ఏమైనా ఓటేశాడా ఇంకో పార్టీకి విప్పుకు భిన్నంగా అనేటువంటి అంశాలు వచ్చినప్పుడు 2/3 అయితే ఎట్లయితే టెక్నికల్ గా రైట్ అయిద్దో, ఈ బయట జరిగే సంఘటనలన్నీ కూడా మాకు సంబంధం లేదు, మేము శాసనసభలో విప్పు జారీ చేయలేదు, దానికి వ్యతిరేకంగా ఓటు వేయలేదని అంటే దానికి ఏం జవాబు ఉంటది? బయట జరిగే సంఘటనలు చాలా ఎవరి పార్టీకి వాళ్ళు సపోర్టింగ్ గా చెప్తారు, అనేక ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. మనం ఎన్ని చెప్పినా టెక్నికల్ గా మోరల్ డిఫీటెడ్. ఇప్పుడు 8 మంది ఏమో మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్తున్నారు. మరి ఈ ఇద్దరు సంగతి ఏంటంటారు? దానం నాగేందర్ ఏంటి? ఆయనదైతే బహిరంగంగా పోటీ చేశారు. కడియం శ్రీహరి అయితే గాంధీ భవన్ లో అన్ని మీటింగ్స్ కి అటెండ్ అవుతున్నారు. అది కూడా మోరల్ గా డిఫీట్ అయినట్టే. వాళ్ళు ఏ సంఘటనలు చెప్పని
రేపు ఏం రాసిస్తారో రాసివ్వనింది, దాని కింద ఎట్లా ఎస్కేప్ అవుతారో కానివ్వండి, కానీ మోరల్ గా డిఫీట్ అయినట్టే ప్రజల ముందు. ప్రజలు ఖచ్చితంగా కాదండి, రాజీనామా చేసి మళ్ళీ గెలిచినా ప్రజలు చులకంగానే చూస్తారు. 100 కోట్లు పెట్టి గెలవచ్చు, ఈ రోజుల్లో డబ్బులు పెంచి గెలుస్తున్నారు చాలా మంది. రేపు రాజీనామా చేసి 100 కోట్లు పెట్టి గెలిస్తే అది నాగేందర్ గారికి ఒక అనుభవం ఉంది, నాగేందర్ గారికి ఒక అనుభవం కూడా జరిగింది. అందుకని ఇటువంటి అన్ని రైట్ అవుతాయా? కాబట్టి నేను అన్నట్టు ఏంటంటే స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ ఏ పార్టీకి ఆ పార్టీకి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, కానీ ప్రజల ముందు ప్రజల్ని ఫూల్స్ చేయటం, రాజ్యాంగాన్ని ఫూల్ చేయటం అవుతుంది ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నిటితోటి. కాబట్టి ఆ వెంకయ్య నాయుడు అయినట్టుగా ఆయన పార్టీ మారిండు అంటే డీమ్డ్ టు బి వేకెంట్, ఇంకా సుప్రీంకోర్టు స్పీకర్ ఇవి కాదు, ఆటోమేటిక్ గా వేకెంట్ అయింది అనేటువంటి స్ఫూర్తి రావాలని చెప్పేసి ఆయన అప్పుడప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సరే, ఆయన మీద కూడా విమర్శ చేశారు అనుకోండి, ఆ రాజ్యసభ చైర్మన్ ఉన్నప్పుడు కొంతమంది రాజ్యసభలో అటు ఇటు అయ్యారు, ఆయన కూడా ఏం చేయలేకపోయారు అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి, అది డిఫరెంట్. కానీ ఆయన చేస్తున్నటువంటిది ఇది. కాబట్టి ఒక అభ్యర్థి ఒక పార్టీ ప్రణాళిక ప్రకారం ఎన్నికై నేను 2 ఏళ్లకు రాజీనామా చేస్తానంటే కూడా కరెక్ట్ కాదు, 5 ఏళ్ళు ఉండాల్సిందే. నీకు ఇష్టమైతే 5 ఏళ్ళు అయినాక రాజీనామా చేసి వేరే పార్టీలు చేరికెళ్ళు. కాబట్టి ఇవి ఏ ఆర్గ్యుమెంట్ చేసినా ప్రజల ముందు చులకన భావం ఏర్పడితే ప్రజలు చులకనగా చూస్తారు, ఇది ఖాయం. రేపు స్పీకర్ నిర్ణయం లేకపోతే ఈ జవాబులో ప్రశ్నలో సుప్రీంకోర్టులో ఏమైనా జరగవచ్చు, కానీ ఇది మాత్రం వాస్తవం. ఇటువంటి జరగకుంటుండాలని కోరుకోవాలి, ప్రజలు కూడా అటువంటి తీర్పుకు సిద్ధంగా ఉండాలి. ఎస్.